పందానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పందానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడి గడి గురించి తెలియక పందెం కట్టాడు రా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటాలు ఎవరా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పట్టరాపా. ఏయ్, ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి శంకర్, చాలు. 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను. నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను. కావంటే మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా? హలో సార్. హలో. ఈజ్ మై ఫ్రెండ్ అబ్జర్వ్. ఓ హాయ్ అన్నా, ఈసారి కూడా నువ్వే గెలుస్తావు. ఓకే, ఉంటాం. హాయ్ దినేష్, ఎలా ఉన్నావు? మర్చిపోయావా లాస్ట్ టోర్నమెంట్లో కలుసుకున్నావు? అరకులో ఎస్టేట్. పర్వాలేదే, మన గుర్తుపట్టావు. ఈరోజు ఎన్ని మ్యాచ్లు? 2 మ్యాచ్లు. మా ఆవిడ, హలో, మా అమ్మాయి. హాయ్. మా అమ్మాయికి నీ ఆట అంటే చాలా ఇష్టం. ఓ అవునా, మీ పేరు? దివ్య. నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. ఓకే. దినేష్ సార్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు సార్. నిద్రపోకుండా ఇలా టైం వేస్ట్ చేస్తే రేపు ఎలా ఆడతావు? ఆడడానికి వచ్చినప్పుడు ఆట మీదే ధ్యాస ఉండాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను? రూమ్కి వెళ్ళు. ఒక్క 5 minutes సార్. నో. సారీ సార్, మళ్ళీ కలు. పర్వాలేదు. కావాలని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తున్నారు. సార్ ఏంట్రా అలా కోపంగా మాట్లాడుతున్నారు? మరి అంత పెద్ద జట్టును చూసుకోవడం మాటలా? నిజమేరా. అది అలా ఆడాలి. 20 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది. ఏంటో వాళ్ళు అలా ఆడారు? అలా ఆడలేవురా బాబు. ఆడగలుగుతాం రా. ఎన్ని టీలు చెప్పాలరా? 5 చెప్పరా బాబాయ్. 5 టీలు. అవును, సూర్యమ్మరేరా? ఇక్కడే ఉండాలి బాబాయ్. బీడీలు ఉన్నాయా? లేవు బాబు. రే, నేను వెళ్ళి బీడీలు తెచ్చుకుంటాను. చిల్లర ఉన్నాయా లేవు? ఒక సిగరెట్ ఇదిగో తీసుకో. అంతకంటే పొడుగుండే సిగరెట్ కావాలి. ఇదే పొడుగు సిగరెట్ తీసుకో. నా కత్తి ఇప్పుడు అంత పొడుగుండాలి, లేదంటే పొడుస్తా నీ యవ్వా. అక్క, ఓ బీడీ కట్టే అక్క. నువ్వెవడరా? మేమిద్దరం ఇక్కడ బిజినెస్ మ్యాటర్ మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి ఏలు పెడుతున్నావు నీ యవ్వా. నువ్వేంటే వచ్చిన ప్రతి ఓడికల్లా ఇచ్చేస్తున్నావు? నిలబడ్డా నేనేంటి మరి? ఏంట్రా అక్కడ కూడా తాగేసి గొడవ చేస్తున్నాడు. ఎవడరా? ఎవడో వాళ్ళ అమ్మ కొడుకు. మన్ని కూడా ఒక ఆట ఆడినిచ్చుంటే ఎంత బాగుండేది. ఎంత అడిగినా ఒప్పుకోవట్లేదురా. ఒక్క ఆట ఆడినిస్తే ఏం పోతుందో. క్షమించండి, పొరపాటును గుర్తుకో. పర్వాలేదు. ఆగు, ఏ ఊర్రా ఇది? భీమిలి. ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని చూస్తే గుర్తేస్తావురా నువ్వు? ఈ ఊర్లో దమ్మున్న కుర్రోళ్ళు ఎవరో లేరనుకున్నావురా? నేనున్నాను. ఏదిరా, ఎలా గుద్దావు? ఇలా నడుస్తూ ఒకసారి రా అన్న. ఎందుకురా? నువ్వే కదన్నా ఎలా గుద్దానో చూపించమన్నా. నాతోనే ఎడగడబడతావు? వాడేదో తాగి వాగుతుంటే వాడిని కొట్టడం ఎందుకురా? పర్లేదులే, ఇందాక కొట్టు దగ్గర కాస్త ఎక్కువ చేశాడు ఎదవా. నన్నే కొట్టిస్తావురా నువ్వు? సార్,
మన ఊరు అమ్మాయిని కావాలని గుద్దాడు సార్. ఎందుకు రా అని అడిగితే వీడితో కొట్టిస్తున్నాడు సార్. లేదు సార్, తాగొచ్చి అతనే గొడవ చేస్తాను. లేదు సార్, అబద్ధం ఆడుతున్నాడు సార్. ఇతను నేను గుద్దాడా? లేదు సార్, ఇతనే తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. ఎంత తెలుస్తారా? మా ఊరు వదిలిపెట్టండి రా. వాడితో అనవసరం గొడవ పడ్డాం రా. వాడు కావాలని ఇదంతా చేస్తున్నాడు. రేపు కోపంతో ఏమైనా చేస్తే రే, ఇక్కడ నుంచి మనం వెంటనే ఊరు వెళ్ళిపోదాం రా. సరేరా, ఒక్కసారి సారికి చెప్పేద్దామన్నా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏముంది, కరీంనగర్ టీం గెలిచిందని అనౌన్స్ చేద్దాం. అలా అయితే ఆ టీం వాళ్ళు గొడవ చేస్తారు కదా. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అదే సార్, కరీంనగర్ టీంతో ఆడవలసిన చిత్తూరు టీంకి వస్తుంటే దారిలో యాక్సిడెంట్ జరిగిందట. ఆ ఊరు వాళ్ళు చెప్పారు. మొత్తం 10 టీంలతో మనం టోర్నమెంట్ జరుపుతున్నాం. ఇప్పుడు ఏ టీంని కరీంనగర్ టీంతో కలపడానికి వీల్లేదు సార్. ఇదిగో బాబు, వాళ్ళని వదులు. ఈ కుర్రాళ్ళని చిత్తూరు టీం బదులు చేర్చుకుంటాం. వీళ్ళు కబడ్డీ ప్లేయర్సే. ఇది పెద్ద మ్యాచ్ సార్. వీళ్ళు మరీ నీచంగా ఓడిపోతే మన పరువు పోతుంది. వీళ్ళ ఆట నేను చూశాను, బాగా ఆడతారు. సరే, మీరు ఇంతగా చెప్తున్నారు కదా, ఆడనివ్వండి. ఒక గమనిక, చిత్తూరు జట్టుకు బదులుగా ప్రవేశించిన భీమిలి జట్టు కరీంనగర్ జట్టుతో తలపడబోతోంది. ఆ 2 జట్ల ఆటగాళ్లు కోర్టులోకి ప్రవేశించారు. రేయ్, మనకి ఆడియన్స్ ఉన్నారా? 11 మంది చప్పట్లు కొట్టారు. పని చూడరా. బోత్ ద టీమ్స్ బిమ్లీ టు రైట్. కబడ్డీ 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 కబడ్డీ. కరీంనగర్ జట్టుకి 1 అరే, ఇది ఆడడం అవసరమా? చూసుకోవాలి కదమ్మా. 1 పాయింట్. తెలుసా కొడతాడని. కబడ్డీ 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 నీ అబ్బ కనబట్లా? చెవులు దొబ్బేరా. కబడ్డీ ఆట ఆడిచ్చారు. కొంపు తీసి సరే కుమ్మేస్తారేమోరా. కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో, బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. కబడ్డీ 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 కబడ్డీ. అరే పైడిగా కరెస్టా కబడ్డీ. హాఫ్ టైం. మొదటి విరామ సమయానికి కరీంనగర్ జట్టు భీమిలిపై ఆడతాను. ఏమన్నారా? అది కాదన్నా. మాట్లాడకు. శేఖర్ సార్ రా. పర్వాలేదు, మీరు బాగానే ఆడారు. లేదు సార్, అది అవును, నిజమే చెప్తున్నా. సరే, మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఊరు వెళ్ళడానికి సరిపడా ఉన్నాయి సార్. సరే ఇవ్వండి. రైట్, డబ్బులు టీరా. ఇదిగోరా. ఏ బాబు, ఇట్రా. అందరికి 2 డబ్బులు జ్యూస్ తీసుకొచ్చి డబ్బులు మిగిలితే నువ్వే ఉంచుకో. జ్యూస్ తాగి ఇంకా బాగా ఆడండి. ఇప్పుడు మీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఈ మ్యాచ్ గెలిస్తేనే మీకు డబ్బులు వస్తాయి. అప్పుడే మీరు మీ ఊరికి వెళ్ళగలరు.
ఏ ఎందుకు భయపడుతున్నారు? ఎరా ఆ రోజు మీ ఊళ్ళో ఏమన్నారు? మా ఊరికి ఏ టీం వచ్చినా మా మీద గెలవరని చెప్పారే, ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది? ఎరా మీతో పోటీపడి ఆడేవాళ్ళకి ఏమైనా కొమ్ములు పడిచాయా? వాళ్ళకి మీలాగే 2 కాళ్ళు 2 చేతులేగా ఉన్నాయి. ఇది మీ ఊరే, మీ మట్టే అనుకోండి. ఇక్కడ చుట్టూ చూస్తున్న వాళ్ళంతా మీ వాళ్లే అనుకోండి. ఎన్నిసార్లు మీ ఊరి బట్టి మీ రక్తాన్ని చూసుంటుంది. మోకాలి చిప్పలు లేచి మోచేతులు విరిగి భుజాలు కదలేలా ఆడినా మీ ఊరి వాళ్ళందరూ మిమ్మల్ని ఓడిపోయే వెదవలంటుంటే ఎన్ని రోజులను విని సహిస్తూ ఉంటారా? నాకు మీ మీద నమ్మకం ఉంది. ఈ 20 నిమిషాలు, ఈ ఆఖరి 20 నిమిషాలలో మీ ఇన్నేళ్ల బాధలు అవమానాలను జయించవచ్చు. ఆడడానికి అవకాశం లేకుండా బయట నిలబడ్డ మీకు ఆడే ఛాన్స్ దొరికింది. గెలుపు ఓటమి 2-3 అక్షరాలే, కానీ ఓటమి నిరుత్సాహాన్నిస్తుంది, గెలుపు మరో గెలుపునిస్తుంది. కబడ్డీ ఆడే వాళ్ళకి మొహంలో కళ్ళుంటే చాలదురా, చెయ్యి కాళ్ళు వేలుతో పాటు ఒళ్ళంతా కళ్ళావాలి. నన్ను పట్టుకునేవాడు ఎవడూ లేడని తెగింపుండాలి. ఎదుటివాడు కూత పెడుతూ వచ్చేటప్పుడు మీ అందరి ధ్యేయం ఒక్కటే అయి ఉండాలి. మీలో ఒక్కరిని తాకితే మీ 7గురు కలిసి వాడిని లేపేయాలి. కూత పెడుతూ వచ్చేవాడికి మిమ్మల్ని చూస్తే భయం కాదు, మరణ భయం కలగాలి. మీరు తెచ్చుకునే ఒక్కొక్క పాయింట్ విన్నింగ్ పాయింట్ అనుకుని ఆడండి. ఆడే ప్రతి క్షణం చివరి క్షణంగా ఆడండి. అప్పుడే ఆ ఆట చివరి నిమిషం మీ జీవిత ప్రారంభ నిమిషం అవుతుంది. కబడ్డీలో అట్టమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలరా, అదే ఆఫీసర్ కాళ్ళు పట్టుకుంటా ఆ ఉద్యోగమైన వస్తుంది కదా. అధికారి కోపం మాత్రం ముక్కు మీద ఉంటుంది. ఎన్నిసార్లు ఆడేవరా? ఏనాడైనా గెలిచావరా? ప్రతివాడు ఆడేవాడే, కానీ గెలిచేవాడరా మగాడు, ఇలా ఓడిపోయేవాడు కాదు. గెలవాలిరా కొడక, గెలవాలి. గెలిచిన వాళ్ళకి ఈ లోకంలో దండలు పొగడ్తలు. ఉన్న ఒక్కడు కూడా చచ్చాడు అనుకుని నీళ్ళు వదిలేసుకుంటాను. నువ్వు తిండికి పడకి తప్ప ఆడడానికి పనికిరావు. ఒరేయ్, మనిషి అయి పుట్టాక కన్న వాళ్ళకి పేరు తేవాలి, లేదా పుట్టిన ఊరికి పేరు తేవాలి. అదిరా మనిషి జన్మట్టే. ఒరేయ్, కెమెరా పట్టుకో, దమ్ము కొట్టొస్తా. సరే. కబడ్డీ 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 తొలిసారిగా కిందికి ఒకేసారి 3 పాయింట్లు. అంతా నీ వాళ్ళేరా, అయిపోయింది అనుకున్న మ్యాచ్ కాస్త. నేనేమన్నా కావాలని చేసాను రా. అదే ఇట్రా.
వాడిని తాగడానికి ట్రై చేయకుండా అవుట్లైన్ వైపు వెళ్ళు. నేను పట్టుకోవడానికి వచ్చినప్పుడు అవుట్లైన్ దాటే అర్థమైందా? సరే సార్. వెళ్ళు. కబడ్డీ 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 ఎటువంటి అంచనాలు పెట్టుకునే అవకాశం లేని అతి చిన్న జట్టైన భీమిలి ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా? అరే మావా ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు చూడరా. ఫీలింగా? మరి నీకు? నాకు కూడా రా. పద ఇద్దరం బయటికి వెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే.